తెలియపరుస్తున్నాము. మరి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమ లోకంలో అందరికీ మించిన ప్రేమ. దేవుడు లోకం ఎంతో ప్రేమించమని బైబిల్లో వ్రాయబడినది. అనగా లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుని దేవుడు ప్రేమిస్తున్నాడు. ప్రేమించి ఆయన శిలువలో ప్రాణం పెట్టాడు. ఆ ప్రేమకు శిలువకు సంబంధం ఉన్నది. ఆ శిలువ ప్రేమ అనగా ఏమి అంటే, ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ అమ్మాయ్య, ఆ శిలువలో ప్రాణం పెట్టినంతగా ప్రేమించిన దేవుడు నీ కొరకు నా కొరకు ఆ ప్రాణత్యాగం చేయటానికి మనమే కారకులం. నిన్ను వాత్సల్యముతో విమోచించెను. కనికరమందైశ్వర్యం మనకై యేసు మరణించెను. మన పాపముల కొరకై నిత్య జీవముని చుటకై. స్వార్థ ప్రకటనకు వచ్చి ఉన్నామండి. నేతృత్వ ప్రభు వారు అయితే ఎవరు నటించి అర్థాన్ని బాగుంటుంది దేవుడు ఉద్దేశము. అందుకే ఈ స్వార్థ చెప్పబడింది. స్వార్థ అంటే మంచి వార్త. నేతృత్వ ప్రభు వారు అయితే ఆయన మన కొరకు జ్ఞానం పెట్టాడు. అయితే ఎందుకు పెట్టాడంటే రక్తం చెల్లించిన పాపం మాత్రం లేదు. రక్తం చెల్లించిన ప్రభు వారి గురించి ఏంటంటే, ఆయన నా పాపముల కొరకు దేవాదేవుడు ఉండి ఆ పరలోకం నుంచి భూలోకానికి వచ్చి నా పాపముల కొరకు ఆయన తల్లకు ముళ్ళకేయటం, కాళ్ళకి చేతులు మేకులు, ఈపైతే దున్నబడుతూ వచ్చింది. నా పాపాల నిమిత్తము ఆయన చనిపోయి సమాధి తిరిగి లేచాడు అనమాట. మనం ఆ యొక్క మోక్ష రాజ్యానికి పోవాలంటే, యేసు ప్రభువా నేను కూడా పాపినయ్యా, నీ యొక్క రక్తంతో కడిగి పవిత్రపరచమంటే ఆయన కడగడానికి సిద్ధంగా ఉన్నాడు అన్నమాట. మేము తీసుకొచ్చినామండి. మరి ఏ భేదములు లేదు, అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. మరి రక్తం చిందించింది, పాప క్షమాపణ లేదు. మరి అందుకని మానవ హృదయం చెడిపోయినదని, మరి ఎంతో ఘోరమైన వ్యాధి గలదని, మరి తప్పిపోయిన వాడని, మరి ప్రభువు యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమించి మన పైన జాలిపడి ఆ పరలోక రాజ్యం నుంచి నరుడిగా దిగి వచ్చి
కానీ ఆయన మరి గర్భ జన్మించి 33 సంవత్సరాలు జీవించినాడండి. నీ కొరకు నా కొరకు కోడలేక రక్తము ఎద్దులోకి రక్తము అవి పాపం తీసివేయలేదు. అందుకని దేవాతి దేవుడే నరునిగా భూలోకానికి దిగివచ్చి ఆ కలవరిశిలలో ఆకాశం భూమి మధ్యలో వేలాడుతూ వచ్చాడు. తన రక్తం అంతా కూడా ధారపోశాడు. చూడండి, ఆయన ఆకరత్తబడి కూడా శిలువలో ధారపోశాడు. ఎందుకంటే నీ కొరకు నా కొరకు. ఎందుకంటే మన హృదయం కడగబడాలి, ప్రభు రాజ్యం ఉండాలంటే ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు, తన రక్తం కార్చాడు, చనిపోయినాడు, సమాధి చేయబడి 3వ దిన తిరిగి లేచాడు. కాబట్టి మిమ్మల్ని అంత ప్రేమగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి ఇది ఆదివారం ఉదయం 10 గంటలకు ఆరంభం జరుగుతుంది కాబట్టి మీరంతా ప్రేమపూర్వకంగా రావాల్సిందిగా మమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అంత మాత్రమే కాక బట్టి మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి క్రిస్మస్ సందర్భంగా మీకు శుభాలు కూడా తెలియజేస్తున్నాం. మరి సురక్షితమైన బైబిల్ ఈ విధంగా చదివిస్తుంది. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూపుదరని మాట్లాడుతుంది. చూడండి, ఈ లోకంలో భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మానవుడు దేవుని చూడాలని, మరి దేవుని దగ్గర చేరాలని రకరకాల విధాలమైన భక్తి కార్యాలు జరిగిస్తూ ఉన్నారు. కానీ యేసు వారు ఒకే ఒక మాట అంటున్నాడు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. చూడండి, కదా జ్ఞానంటే భయం, జ్ఞానంటే ఇష్టం ఉంది. ఉండాలి, మాత్రం భయం ఉండాలా, లేకపోతే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మధ్యకి ఉదయకాలం సమయంలో రావడానికి కావాల్సిన ఉద్దేశం ఏంటంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది కాగా తన యందు విశ్వాసం నుంచి వారు రక్షించబడాలని బైబిల్ సెలవిచ్చిన రీతిగా మీరు రక్షింపబడాలని యొక్క దేవుని యొక్క ఉద్దేశం. నేను కూడా చెప్తున్నటువంటి నేను కూడా ఒకప్పుడు ఎంతగానో అన్నిల్లో పుట్టిన వాడుగా ఉంటూ వచ్చినాను. లోకంలో నా ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చినాను. నేను మరణిస్తే ఎక్కడికి పోదని తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు నన్ను దర్శిస్తూ వచ్చినాడు, మనసు మారుస్తూ వచ్చినాడు, గొప్ప రక్షణ కార్యం నా జీవితంలో జరిగిస్తూ వచ్చినాడు. అదేవిధంగా ఈ ఉదయకాలం సువార్త పత్రిక తీసుకున్న వారి జీవితాల్లో కూడా గొప్ప రక్షణ కార్యం జరగాలని దేవుని యొక్క సంతోషం ఉద్దేశమై ఉండగా ఈ యొక్క పత్రిక తీసుకున్న వారు దేవుని విశ్వాసం ఉంచాలి. మీరేం చేయవలసిన అవసరం లేదు. నిజమైన దేవుణ్ణి అంగీకరించి హృదయంలో మనసులో ప్రభువా నా పాపంలో క్షమించండి అని ఒక చిన్న మాట మీరు దేవుడి యందు వేడుకుంటే దేవుడు మీ పాపాలను క్షమించి నిత్య రాజ్యానికి పరలోక రాజ్యానికి మిమ్మల్ని వారసులుగా చేస్తారు. దేవుడు అనుకోడు మానవులుగా లోపలికి చెప్తున్నారు. మన కోసం ఆయన ప్రారంభిస్తారు. మనల్ని నలుగురు తప్పించడానికి ఆయన మొదటి ప్రారంభిస్తున్నారు. ఆయన నమ్ముతుంటే దానికి సమాధానం మనకి కలిగిస్తుంది. ఆయన నిజమే దేవుడు. మనం పాపల కొరికే ఆయన రక్తం రాసినారు. ఆయన గొప్ప వ్యక్తి. ఆయన నమ్ముతుంటే పల్లపు రాసి ప్రియమైన దేవుని పరిశులారా, పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించినని